సభ్యులు గౌరవనీయులు శ్రీ మాల్కొండయ్య యాదవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సబిత గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు ఆర్పి సిసోడియా గారు, నా పక్కనే కూర్చున్నటువంటి ఇద్దరు మీరు చూస్తే, ఒకటి ఇప్పుడే మాట్లాడారు వెంకట్రావు గారు, రెండోది సుమలత గారు. వీరిద్దరూ కూడా ఈరోజు కార్యక్రమానికి లబ్ధిదారులు. ఈరోజు నేను చీరాలకు ఎప్పుడొచ్చినా మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం, ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. అలాంటి చీరాలకు ఈరోజు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నా ఆత్మ బంధువులు మీ ద్వారా ఒక పవిత్రమైన కార్యక్రమానికి నాంది పలికాం. అదే మీరు చూస్తే చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. స్వదేశ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్టు 7వ తారీఖున మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేతన్న సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. నేను ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాను. ఆ రోజు నేను చెప్పింది సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతామని ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే అందరికంటే నాకు ఎప్పుడు కూడా నేను అభిమానించేది నేతన్నల్ని అభిమానిస్తాను. దానికి కారణం మీకుండే కష్టాలు. ఒకప్పుడు ఇదే చీరాల్లో మీకు ఆ రోజు ఇబ్బందులు పెడతా ఉంటే ధర్నా చేసిన కార్యక్రమాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాను, ఆ రోజు కూడా ఇవన్నీ చేశాం. ఈరోజు చేనేత కేవలం ఒక వృత్తే కాదు, ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక, దేశం గర్వించే కళ. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడో మనం చదువుకున్నాం, చేనేత కార్మికులు ఆ రోజుల్లోనే చీర తయారు చేసి అగ్గిపెట్టిలో పెట్టే చీరను తయారు చేసిన ఘనత చేనేత కార్మికులది. మన రాష్ట్రాన్ని చూస్తే ఇలాంటి కళలకు నిలయం, అలాంటి వర్గాలు ఎక్కువ ఉండే ప్రదేశం ఈ చీరాల. అందుకని ఇంకొక పక్కన చూస్తే ఇక్కడికి వస్తే మీ నైపుణ్యం గుర్తొస్తుంది. చీరాల పట్టు, కాటన్ చీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. చీరాల కర్చీఫ్లు ఒకప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేశారంటే అది మీ సత్తా. ఇంకొక పక్క ఒకప్పుడు మినీ ముంబై, కాలక్రమేణా అన్నీ కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలని చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నరసాపురం ఇవన్నీ కూడా
అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు, కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపులేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం. 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకి ఇస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ కోసం అసిస్టెన్స్ కార్యక్రమంలో చేనేత కార్మికులు నేరుగా అవకాశాలు కల్పించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. నేను ఇక్కడుండే బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏని ఏకపక్షంగా గెలిపించిన ఘనత బీసీలకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కూడా ఇది గుర్తుపెట్టుకున్నాం. ఎన్నికల ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ రోజు నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, సూపర్ 6 అమలు చేస్తామని, ఇంకో పక్క అభివృద్ధి కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తామని హామీ ఇచ్చాను. 2 ఏళ్లయింది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే వెంకట్రావు గారి మిత్రుడు ఒక మాట అన్నారు, ఈజ్ వెరీ హ్యాపీ. 25,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే 2 పిల్లలుంటే తల్లికి వందనంలో 15 × 2 30,000 రూపాయలు వస్తూ ఉంది. ఎక్కడన్నా పోవాలంటే
ఆయన దూరంగా పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి పోయి వచ్చేవాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులు ఫ్రీగా తిరిగే పరిస్థితి వచ్చారు. అదే స్త్రీ శక్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు ఇచ్చాం. అందులో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల్ని స్పెషల్గా చూసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. మొన్నే మీరు చూశారు డిఎస్సి. మొట్టమొదటిసారిగా నేను ఏదైతే చెప్పానో 16,000 మందికి మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు చాలామంది పేదవాళ్ళు ఉంటే మత్స్యకారులు ఉన్నారు. 25,000 రూపాయలు మత్స్యకారుల సేవలో 1,34,000 మందికి 505 కోట్లు ఇస్తున్నాం. వడ్డర్లకి మైనింగ్ లీజులు ఇస్తున్నాం. గీత కార్మికులకి ఏదైతే మద్యం షాపులో 10% ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సోలార్ రూఫ్ టాప్ పెట్టి శాశ్వతంగా కరెంటు భారం లేకుండా చేయాలని 3 కిలోవాట్లు మీరు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. కేంద్రం నుంచి 78,000, అదనంగా ఇక్కడ 20,000 ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉన్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ నా ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, ఏదో ఒక విధంగా మీ ఇంటికి బెనిఫిట్ వస్తా ఉందా లేదా ప్రభుత్వం నుంచి అని అడుగుతున్నాను. వస్తా ఉందంటే చేలిపైకెత్తండి. 100% ఇస్తున్నాం. ఎందుకంటే కడాన ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాలు లేవు. ఆడబిడ్డ బస్సు ఎక్కితే ఎక్కడికి కావాలన్నా టికెట్ అడగకుండా మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేశాం. రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికీ దాన్ని రాష్ట్రం అంతా అమలు చేసే పరిస్థితికి వచ్చాం. అందరికీ యూనివర్సల్గా 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా ఆలోచన ఒకటే, ఈరోజు మీకు సహాయం చేయడం ఒక యాంగిల్. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఒక 5-6 బెనిఫిట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తే నేను ఆలోచించే విధానం అభివృద్ధి కావాలి, సంక్షేమం ఇవ్వాలి, ప్రజలు ఎప్పటికప్పుడు ఆర్థికంగా వెసులుబాటు రావాలి, అందరికీ ఆదాయం పెరగాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. కొంతమందికి 100,000 కోట్ల రూపాయలు ఉంటాయి, కొంతమందికి తినడానికి కూడా పూర్తిగా ఆధారం ఉండదు. అందుకే అన్నా క్యాంటీన్ కూడా పెట్టాను. ఎవరు మా ఆడబిడ్డలు పేదవాళ్ళు ఎవరు కూడా మధ్యాహ్నం రాత్రి కానీ తెల్లవారు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇబ్బంది పడకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడికి పోతే ఈ రోజుల్లో 5 రూపాయలకు భోజనం పెట్టే ఏకైక క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దాన్ని కూడా ఆ రోజు కావాలని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు.
నా ఆలోచన అంతా కూడా ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరి ఆదాయం పెరగాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని, సహకారాన్ని తీసుకుని మీరు కూడా ముందుకు పోయే ఆలోచన రావాలి. ఈరోజు మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలుంటే అంగన్వాడీలో 4 ఏళ్ళు ఏం కావాలో పెట్టేవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొదటి క్లాస్కి వస్తే 12 వరకు మధ్యాహ్న భోజనం ఉచితంగా పెట్టడమే కాకుండా, పుస్తకాలు ఇవ్వడమే కాకుండా, తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం. మొన్నటి వరకు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే సంపద. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 12 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత కూడా చదివిస్తాం. చదువుకున్న తర్వాత ప్రయోజకులైతే మిమ్మల్ని బాగా చూసుకునే శక్తి వాళ్ళకు వస్తుంది. ఈరోజు ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి, ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే. గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్టుబడిదారులు రావాలంటే భయపడిపోయి పారిపోయిన పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్నాను, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. ఇవి పూర్తయితే 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 22 లక్షల కోట్లు పెడితే 22 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకునే పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు చదువుకుంటే ఎలాంటి చదువులు చదువుకోని నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క రోడ్లు, ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క విమానాశ్రయాలు కూడా కట్టి ఎక్కడికక్కడ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ చీరాల బెస్ట్ బీచ్లు ఉన్నాయి. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు, తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. సంకల్పం అయితే చాలా ఉన్నాయి. ఇది సాధ్యమని కొంతమంది అడుగుతారు. సాధ్యం. మీరు ఒకసారి చూడండి, 2 ఏళ్లలో
మా పేదవాళ్ళకి 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చాను. 1,50,000 కాదు, ఎంతైనా ఇవ్వాలనుకుంటున్నా. కానీ ఖజానా ఖాళీగా ఉంది. మళ్ళీ సంపాదిస్తా. నేను కష్టపడేది మీ అందరి కోసరం తప్ప కొంతమంది కోసరం కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ కష్టపడితే ఇంకొక పక్కన ఆదాయం కూడా రావాలి. ఆదాయం రావడానికి అభివృద్ధికి 1,34,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకప్పుడనే వాళ్ళు సంక్షేమం ఇస్తున్నాం కాబట్టి రోడ్లు గుంతలు పెడతామని. నేను ఆ మాట చెప్పడం లేదు. సంక్షేమం ఇస్తాం, రోడ్లు బ్రహ్మాండంగా ఉండాలి. ఒక రోజున ప్రతి ఒక్క రోడ్డు అద్దంలాగా ఉండాలి. మన నాగరికతకు చిహ్నం మన రోడ్లేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 25-26లో 6 రెట్లు ఎఫ్డిఐ పెరిగింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 6.5 రెట్లు పెరిగిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క సత్తా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చులకన. మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవునా కాదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. హైదరాబాద్ని సైబరాబాద్ని డెవలప్ చేశాం. ఆ శక్తి మనకుంది. మళ్ళీ ఈ తెలుగు జాతి కోసం ఇంకొక నగరం అమరావతిని అభివృద్ధి చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే ఆ రోజు వీళ్ళు కూడా అసెంబ్లీలో ఒప్పుకొని, తర్వాత ఏం తమ్ముళ్ళు ఇన్నారో 4కు ఎన్ని మడతలు ఉంటాయో నాకు తెలియదు, కానీ వీళ్ళ బిహేవియర్ చూస్తే అమరావతికి మేము కూడా ఒప్పుకుంటామన్నారు. ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అధికారం వస్తానే పేటు ఫిరాయించి 3 రాజధానులు ఏంటిని మాట్లాడారు. 5 ఏళ్లు 3 ముక్కలాట ఆడారు. రైతులు స్ఫూర్తిదాయకంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ₹1 తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. అది వాళ్ళ స్ఫూర్తి. ఒక సుందరమైన నగరం తయారు చేయాలనుకున్నాం. అప్పటి నుంచి మీరు చూస్తే ఎన్ని ఆటలాడాలు ఆడి మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి పనులు పునఃప్రారంభించారు. పునఃప్రారంభించి చూస్తే వీళ్ళకు దిక్కు దాల్చడం లేదు. అసూయ పెరిగింది. ఇప్పుడు వాటికన్ సిటీ అంట. నాకు అది అర్థమే కావడంలా. మ్యావిగన్, వాటికన్ సిటీ తరహాలో మ్యావిగన్. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? మీకు అర్థమైందా మా ఆడబిడ్డలు? మ్యావిగన్. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళకి, అమరావతి కావాలన్నా రాజధానిగా? కావాలంటే చేతుల పైకెత్తండి. ఏ ఒక్క వ్యక్తి అయినా మ్యావిగన్ సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 3 ముక్కలాట కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధానిని విధ్వంసం చేసుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తికి ఇల్లు ముఖ్యం, రాష్ట్ర సమాజానికి రాజధాని ముఖ్యం. ఈరోజు తెలంగాణ ఉంది, హైదరాబాద్ మా రాజధాని అంటారు. కర్ణాటక ఉంది, బెంగళూరు మా రాజధాని అంటారు గర్వంగా. మొన్నటి వరకు అది కూడా చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని మాట్లాడతారు. సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఎవరైనా భూమి ఇస్తామంటే ఇవ్వనీయకుండా అడ్డంకులు సృష్టిస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను ఎక్కడా రాజీ పడను. రేపే మీరు చూస్తే 13వ తారీఖున రాజమార్గం
యాక్సెస్ రోడ్డు ఫస్ట్ రోడ్డు రాజధానిలో వస్తా ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం మీరు ఒకసారి ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ అవతల పార్టీ చేసే అరాచకాలు మీకు చెప్పకపోతే మీరేమనుకుంటారంటే వాళ్ళు చేసేటన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు అనే పరిస్థితికి మీరు వస్తారు. అది సమాజానికి చాలా ప్రమాదం. నేను మీరు చూస్తే రాష్ట్రానికి పోయిన ఇమేజ్ మళ్ళా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని కాపాడుతున్నాం. వీళ్ళు చేసే పనుల వల్ల రాష్ట్రానికి మళ్ళీ బ్యాడ్ ఇమేజ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు ఒక్క విషయం నేను చెప్పాను, డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను, ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, 16,000 ఉద్యోగాలు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీకు రిక్రూట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అవునా కాదని అడుగుతున్నా. అయిన తర్వాత 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. సంవత్సరంలో డిఎస్సి పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి అందరినీ పిలిపించి కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 year అయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. నిన్న మొన్న వీళ్ళొచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక్కటే కాదు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి, ఒక మాజీ మంత్రి, సమాజానికి హితం చెప్పవలసిన వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే నేరుగా తన హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి బతికిచ్చే అవకాశం ఉంటే బతికించాలి. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, 3వ నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి
చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి, మనుషుల్లో ఆలోచన విధానం ఉండాలి. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ. గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళని ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడాన ఆవిడ్ని మాప్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెమ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీస్ ఆఫీసర్కి, మహిళా పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే మీకు రక్షణ ఉంటుందా? మహిళలు మీరే ఆలోచించమని కోరుతున్నా. మీకు రక్షణ కావాలన్నా లేదా అని అడుగుతున్నా. గంజాయి బ్యాచ్ కానీ రౌడీలు కానీ రెచ్చిపోతే మిమ్మల్ని కాపాడడానికి ఎవరుంటారని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చాలా వరకు కండెమ్ చేశాం. ఈ 2-3 సంఘటనలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజా చైతన్యం చాలా అవసరం. నిన్న పొగాకు రైతుల మీద ఎక్కడైతే వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళారు, ఏలూరు జిల్లాకి వెళ్ళారు. ఏలూరు జిల్లాకి వెళ్తే నాకైతే ఆశ్చర్యం. ఈరోజు మీ అందరికి అభిమానం ఉంది, వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే చీరాలలో మొన్నటి కంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితే. ఇలాంటి సమయంలో ఒక పర్యటన పెడతారు, పేరు పొగాకు రైతుల కోసం, చేసేది రౌడీజం. ఎక్కడికక్కడ రప్ప రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైనే ఎగరతాడు. ఏంటి ఈ అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నా. వచ్చిన బ్యాచ్ పోయి టొబాకో ప్లాట్ఫామ్ మీద టొబాకో మొత్తం దొక్కేస్తారు, పొగాకు మొత్తం దొక్కేస్తారు. రైతులు కుయ్యో మొర్రో అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. తాగిన వాళ్ళు పోయి ఒక షాప్ మీద పడి ఒక హోటల్ని ధ్వంసం చేస్తారు. ఈరోజు చూశాను, వీళ్ళు ఇష్టానుసారంగా తోచుకొని పోతే ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఈరోజు ఆయన చనిపోయాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన రాజకీయ పార్టీలు, సభ్యతగా ప్రవర్తించవలసిన రాజకీయ పార్టీలు అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాయి. నా జీవితంలో చాలా చూశాను. నేను ఎప్పుడున్నా సరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. ఉన్నారంటే గట్టిగా చేతులు చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఆ రోజు ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు మన ఇంటి మీద రౌడీలు పడతారో, ఎప్పుడు మన ఆస్తులు కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి. ఈరోజు ధైర్యంగా మాట్లాడమే కాకుండా ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ నేను చూస్తే చాలా బాధేస్తుంది. నేను తీవ్రవాదులను చూసా. నేను ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పా,
మీరు చేసేది తప్పని చెప్పాను. తప్పని చెప్తే నా మాట వినే పరిస్థితి లేకపోతే ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ కోసం కఠినంగా ప్రవర్తించాను. అప్పుడే కృష్ణప్రసాద్ కూడా నా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, ఎస్పీగా డిఐజీగా కూడా పనిచేశాడు. అప్పట్లో నేను ఆ రోజు చెప్తే నా మీద విభేదించి నేను తిరుపతికి పోయినప్పుడు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతే 25 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నన్ను కాపాడింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నన్ను కాపాడాడు. అయినా నేను భయపడలా. దేనికోసరం? మీకు శాంతినివ్వాలని, మీ భద్రతకు పాటుపడాలని చేశా. రెండవది మీరు చూడండి, ముఠాలు, రాయలసీమలో ముఠాలు మనుషులను చంపుకోవడం అలవాటుగా మారిపోయింది. అలాంటిది ఈరోజు ఒక ప్రశాంతమైన ప్రాంతంగా ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అనాగరికం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒకరినొకరు చంపుకోవడం. 6 నెలలు హైదరాబాద్లో కర్ఫ్యూలు ఉండేటివి, అవి కూడా కంట్రోల్ చేశాం. రౌడీ అనేవాడు ఎవ్వరు కూడా సరే, మా గవర్నమెంట్లో నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉండే రౌడీలకు వెన్నెముకలో భయపడే పరిస్థితి వస్తుంది, వణుకు పుట్టే పరిస్థితి వస్తుంది. అది చేశాం. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య మీరు చెప్పాలి. మీకు మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఇలాంటి ఎక్కడికి పోతే గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకం, విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చేవాడు కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థకు కూడా మీరు బలం ఇవ్వాలి. పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కాబట్టి నేరాలు ఘోరాలు చేసినా మనం ఏం చేయలేమనే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు మీలో ఒక చైతన్యం రావాలి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, తప్పును ఖండించాలి. మీరు తప్పును ఖండించకపోతే రైట్ చేసే వారికి బలం రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే మీకు భద్రత ఉండదు. ఇంకో పక్క ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగలేరు, ఇంకో పక్క పెట్టుబడులు రావు, రౌడీజం పెరిగిపోతుంది. దీనివల్ల సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. నాగరిక ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యం శాంతి భద్రతలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను. సిబిఎన్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఒక ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నా. అయితే నాకు కూడా మీ సహకారం కావాలి. మీరు కూడా ఇలాంటి పార్టీలని ఖండించే పరిస్థితి రావాలి. వెళ్ళమనండి, ఊరూరు వెళ్ళమనండి, ఇంటింటికి వెళ్ళమనండి, వాళ్ళు చేసిన మంచి పనులుంటే చెప్పమనండి. మళ్ళా మంచి పనులు చేయగలిగితే అది కూడా చెప్పినా నాకు నష్టం లేదు. మేము ఇంటింటికి తెలుగుదేశం కింద మేము వస్తే వీడు రోడ్డు మీద రఫా అంటూ గొడ్డళ్ళు పెట్టుకొని తిరుగుతా ఉంటే ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఒక సుస్థిరమైన ప్రభుత్వం, అందరికీ న్యాయం చేయాలని ఆలోచన ఉండే ప్రభుత్వం ఉండాలంటే మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తి వస్తేనే సాధ్యం. ఈరోజు రైతన్న నేతన్న సేవలో ఏ విధంగా అయితే మనం ఇది ఇచ్చామో ఎలాంటి బెనిఫిట్స్ ఎక్కువగా రావాలంటే ఎప్పటికప్పుడు మీ అందరిలో ఒక చైతన్యం రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ
అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా చేనేత కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి తెలియజేసుకుంటూ జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదములు సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సంక్షేమం, అభివృద్ధి మీరు రెండు చూస్తున్నారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఒక సుపరిపాలనకు నాంది పలికాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక్క పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మా అధికార యంత్రాంగం బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకే మొత్తం మా అధికార యంత్రాంగం మీ ముందర కూర్చొని పెట్టాను. మీరు చూశారు, ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా ఉన్నారు, మా కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు. మీరు చూస్తే ఇక్కడ వాళ్ళని అడుగుతున్నా, మీకు ప్రతిరోజు అనేక పైన సేవల పైన మీకు ఫోన్లు వస్తున్నాయని అడుగుతున్నా. వస్తున్నాయని వాడు చేలిపైకి ఎత్తండి. ఓకే, అందరికీ ఫోన్లు ఉన్నాయా? అందరికీ ఫోన్ నుండి చేతులపైకి ఎత్తండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆలోచించేది, ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీసు మీ ఇంటి పక్కనున్నా అక్కడికి పోకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా నేను మీ దగ్గర నుంచి ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో మాత్రం నేరుగా వచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క ఇన్ కైండ్ వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనం పెట్టడం, అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నాం. మూడోది ప్రభుత్వ సేవలు అనేక రకాలుగా ఇస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో ప్రయాణం కానీ, ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులు కానీ, ఇలాంటి అనేకమైన సర్వీసుల్ని మీకు ప్రొవైడ్ చేసే పరిస్థితి వచ్చాం. అదే మరి కొన్ని సర్టిఫికెట్లు కానీ, ఇంకో పక్క రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. దీనిపైన మీరు ఒక్కసారి చూస్తే నేను ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. ప్రతి సోమవారం ఈ ప్రజలకంతా సేవలు కరెక్ట్గా అందుతున్నాయా లేదని 2 గంటలు నేను సమీక్ష చేస్తున్నా. ఆ సమీక్ష చేసి ఎవరు ఏమనుకుంటున్నారో తెప్పించుకొని ఎక్కడన్నా తప్పులుంటే కరెక్ట్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈరోజు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ డేటా అంతా నేను కలెక్ట్ చేశాను. ఇందులో మీరు చూస్తే 37 సేవలు బాపట్ల జిల్లాలో రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. ఇంకొక 18 సేవలు దానికంటే తక్కువగా ఉన్నాయి, స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. ఈరోజు మీరు చూసినప్పుడు స్టేట్ అయితే 69.34% ఒక సంవత్సరం సాటిస్ఫాక్షన్ ఉంది. బాపట్ల జిల్లా 69.46, అంటే మార్జినల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 70.47 పెరిగింది. కానీ బాపట్లలో మాత్రం తగ్గింది, 68.69. అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. మీరు ప్రజలు మెచ్చుకునే పరిపాలన మీరు ఇవ్వాలి, సేవలు అందించాలి. అవి అందించకపోతే మాత్రం నాకు కూడా ఆమోదయోగ్యం కాదు. బాగా చేసే వాళ్ళకి డెఫినెట్గా అండగా ఉంటా, మీ మెడలో దండేసి మిమ్మల్ని గౌరవిస్తా. బాగా చేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి ప్రజలందరి ముందర మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకసారి పిలిపిస్తాను.
అన్నా క్యాంటీన్ పట్టణ ప్రాంతంలో పాట్ హోల్స్ అంటే ఎక్కడెక్కడ గుంతల బండ రోడ్లు కానీ వీధి దీపాలు మెప్మా శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఈ డిపార్ట్మెంట్ అందరూ రావాలి, తొందరగా రావాలి. బ్యాచ్ల వారిగా పిలుస్తున్నాం. ఆ బ్యాచ్ల వారిగా పిలిచినప్పుడు ఎప్పటికప్పుడు మీరందరూ వచ్చే పరిస్థితి రావాలి. ప్లీజ్ కమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. అన్నా క్యాంటీన్ ఎవరు చూస్తున్నారు? నువ్వెవరా? వీరు అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. చాలా బాగా చేశారు. రాష్ట్రానికంటే 6.84% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అక్కడ పరిశుభ్రత కానీ ఆహారం కానీ బెటర్గా ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకో పక్కన టౌన్లో గుంతలు లేకుండా పూడ్చారు, బాగా చేశారు. 2% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. ఎవరిది? పాట్ హోల్స్ రోడ్డు చూసేది నువ్వేనా? 2 మున్సిపల్ కమిషనర్ చూస్తున్నాడు, ఇది కూడా బాగుంది. 3వది వీధి దీపాలు కూడా రాష్ట్రానికంటే 1% ఎక్కువగా ఉన్నారు. దానికి కూడా అభినందిస్తున్నా. 3 బాగున్నాయి, అభినందిస్తున్నా. కానీ 3 బాగాలేవు. ఎస్హెచ్జి మెప్మా 4% మైనస్లో ఉన్నారు. ఏం తమ్ముడు, ఏంటి నువ్వు హుషారుగా గడపడుస్తున్నా? పనిలో మైక్ ఇవ్వండి. మేలో లేదు, ఇయర్ అంతా అట్టే ఉంది. సార్ మే, జూన్, జూలై 3 రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు సార్. ప్రోగ్రెస్ నేను ఒకటే చెప్తున్నా, 1 ఇయర్లో 4% మైనస్ స్టేట్ కంటే. ఇప్పుడు మళ్ళీ 4%, 3.91% మైనస్. నీకు ఎవరు చెప్పారో చెప్పమంటే నీకు ఆ డేటా కూడా ఇస్తా. నువ్వు ఊరికే కథలు చెప్పొద్దండి, నువ్వు కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఇంకా పాత రోజులు కాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. నీ జాతకం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. మళ్ళీ నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఎక్కడున్నా ఇది రికార్డ్ వెనకానుంటుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రమోషన్లు వచ్చినా ఏది వచ్చినా మీ పనితనమే మీకు శ్రీరామ రక్ష తప్ప. నో రికమెండేషన్స్. బీ క్లియర్. ఓకే, నమ్మకమేనా? నమ్మకం సార్. ఎన్ని రోజులు టైం? 1 మంత్ నుండి ప్రోగ్రెస్ తెప్పిస్తాం సార్. ఇంప్రూవ్ చేసుకోండి. శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఇక్కడ మాత్రం పని ఆ 3 బాగా చేస్తే ఇక్కడ బాగాలేదు. 0.69 మైనస్, ఇప్పుడు 3.98 మైనస్. శానిటేషన్ బాగాలేదు, ఇంప్రూవ్ చేయాలి. తెల్లవారు నిద్రలేసి రోడ్డు మీదకి వస్తున్నావా? కనపడ్డా మున్సిపల్ కమిషనర్ రోడ్డు మీద? లేదా? చూసావా? నీ జాతకం నాకంటే వాళ్ళ చేతల్లో ఉంది. వాళ్ళు అనునిత్యం నేను చూస్తున్నారు. పాత రోజులు అయిపోయినాయి. మున్సిపల్ కమిషనర్ నిద్ర లేస్తానే మీరుండాల్సింది ఇంట్లో కాదు, మీరుండాల్సింది రోడ్డు మీద. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కెన్ డూ ఇట్? నమ్మకమేనా? రేపు రాకపోతే మళ్ళీ అడగతా, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈసారి మీటింగ్కి రాను, ఆయన కోసమే ఇక్కడికి వస్తా. మళ్ళీ బాగా పనిచేయని ఆఫీసర్లుంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వస్తా. బీ కేర్ఫుల్. డ్రింకింగ్ వాటర్ కూడా బాగాలేదు. 5% రాష్ట్రానికంటే మైనస్. ఈ 3 నెలల్లో మళ్ళా 9కి వెళ్ళారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఎవరు డ్రింకింగ్ వాటర్? రా తమ్ముడు, పైకి రా. ఏంటి? సార్ నమస్కారం సార్. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీసర్ సార్. మనకు చీరాల్లో అయితే సఫిషియంట్ వాటర్ ట్రీట్మెంట్ జరుగుతోంది, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది 120 కిలోమీటర్స్ ఉంది సార్. అది ఫ్రీక్వెంట్గా లీకేజెస్ రావడం అది జరుగుతున్నాయి సార్. సో తమరు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అమృత్ 2.0 శాంక్షన్ చేశారు సార్ స్కీము. సో చీరాలకి 31 కోట్లు శాంక్షన్ అయింది సార్. అది 24 మంత్స్ సార్ ఎగ్జిక్యూషన్ పీరియడ్. వీలైనంత త్వరగా అది కంప్లీట్ చేసి పాజిటివ్ పర్సెప్షన్ ఉండేటట్టు చూసుకుంటాం సార్. అది వచ్చే లోపల ఇది కూడా చేయాలి. బీ కేర్ఫుల్. తప్పకుండా సార్. జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరే తర్వాత అన్నా క్యాంటీన్ గ్రామీణ ప్రాంతాల్లో
అన్నా క్యాంటీన్ రూరల్ ఉన్నాయి, అవి కూడా వేరే వాళ్ళు ఉన్నారు. స్ట్రీట్ లైట్స్, పంచాయతీరాజ్ సర్వీసెస్ అవన్నీ మీరేనా? అన్నా క్యాంటీన్ రూరల్ 1.6%, ఇప్పుడు 7% ప్లస్ వచ్చింది, బాగుంది. మీరు చూస్తున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్, వీధి దీపాలు కూడా బాగుంది. 5 పైన రాష్ట్రానికంటే పాజిటివ్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వీధి దీపాలు కరెక్ట్గా చేసే వ్యక్తిని అభినందించాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర 3% రాష్ట్రానికంటే అదనంగా బాగా ఉంది. దానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా రాష్ట్రానికంటే 1.8% అబోవ్ ఉంది. అది కూడా బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ ఒకటి అటు ఇటు కాకుండా ఉంది. ఎవరు డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో? ఏం సార్ రండి. మైనస్కి వచ్చారు. మైనస్కి వచ్చావు. మైక్ తీసుకో. ఏజెన్ వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అంటే పేమెంట్స్ కూడా వచ్చాయి. ఒక 2-3 మంత్స్లో ఇంప్రూవ్ చేస్తాం సార్. అచీవ్ అవుతాం సార్. నువ్వు ఎంత ఫాస్ట్గా ఉండే దాంతో ఇంప్రూవ్ చేయడం ఒకటి, రెండోది భవిష్యత్తులో ఇంప్రూవ్ చేయడం రెండో అవసరం. మళ్ళీ దాంట్లో రాజీ లేదు. నోటెడ్ సార్. బీ క్లియర్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు పార్ట్ హోల్స్, గ్రామీణ ప్రాంతాల రోడ్ల మీద గుంతలు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రానికంటే మీరు బిలో ఉన్నారు 2%. ఎవరు? రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఎవరు? ఎవరు లేడా? మీ ఆఫీసర్ లేడా? ఏంటా మైక్? సార్ నేను ఇక్కడికి 1 మంత్ బ్యాకే వచ్చాను సార్. అన్ని ఇంప్రూవ్ చేస్తున్నాను సార్. మంచి ఆన్సర్. నువ్వు 1 మంత్ బ్యాకే వచ్చావు. నీకు ముందు పనిచేసిన వ్యక్తిని పట్టుకోవాలి. నేను ఇప్పుడు లేదు సార్. ఎక్కడుంటే అక్కడ పట్టుకోవాలి ఆయన్ని. లేదు సార్. ఇప్పుడు ఆయన రికార్డ్ ఆయన మీద ఉంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పని స్టార్ట్ అయింది. ఇంకా ముందు కంటే కొంచెం వెనకబడ్డావు. బీ క్లియర్. ఓసారి పాతవాడే బెటర్ అంటారు. లేదు సార్. ఈ మధ్యలో మనకు ఏపీఆర్ఆర్ఎస్పీ కింద వర్క్ అదేమా అప్పుడు 0.5 ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చిన 0.19 అయింది. 1.97 అయిందంటే 0.5 4 రెట్లు పెరిగింది, 2కి పెరిగింది. ఇప్పుడు ఏపీఆర్ఆర్ఎస్పీ వర్క్స్ వచ్చాయి సార్. శాంక్షన్స్ అవన్నీ కూడా టెండర్స్ కూడా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ప్రోగ్రామ్ నీది, ఫండ్స్ అనేది నీకు మధ్యలో గవర్నమెంట్కి ఉండేది. నాకు కావాల్సింది అవుట్కమ్. అవుట్కమ్ ఏంటి? రోడ్డు బాగుందా లేదా? గుంతలు పడితే నువ్వు బాధ్యత. చేయిస్తాను సార్. బీ క్లియర్. ఓకే. రెవెన్యూ, ఆర్ఓఆర్, రీసర్వే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్. ఆర్ఓఆర్ కొంచెం బెటర్గా ఉంది. 1.42, 4.52 బాగుంది. ఆర్డీఓ ఆర్ఓఆర్ బాగా చేసిన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి రీసర్వే కూడా నీదే కదా? రీసర్వే బాగాలేదు. ఒకప్పుడు 3.67 మైనస్లో ఉన్నావు. ఇప్పుడు మాత్రం 0.13 ప్లస్లో ఉన్నావు. ముందు కంటే బెటరు, కానీ పాత చరిత్ర మాత్రం బాగాలేదు. బీ క్లియర్. మళ్ళా చెప్పించుకోవద్దండి. మూడోది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఎడ్వర్ మొన్నటి వరకు 1% ప్లస్లో ఉన్నావు. ఇప్పుడు 1% మైనస్కి వచ్చావు. ఏంటి మైక్? సార్ తమరు చెప్పినట్టుగా అన్ని డిజిటల్ సర్వీసెస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం సార్. తమరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్నింటినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ పాజిటివ్ పర్సెప్షన్కి ట్రై చేస్తున్నాం సార్. మ్యాక్సిమం ట్రై చేస్తాం. చూసుకోండి సార్. సీఎం రిలీఫ్ ఫండ్
1.51 మైనస్ ఎవరు చూస్తున్నారు ఇది? ఇస్తారు కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఆరోపణలు రాకూడదు. బీ క్లియర్. ఎఫ్ లైన్ సర్వే ముందు 2.68 ప్లస్లో ఉంది, ఈ మంత్ 18% మైనస్లో ఉంది. ఎన్ని కాల్స్ వచ్చాయి? 3 కాల్స్ వచ్చాయి. ఓకే, తక్కువ కాల్స్ వచ్చాయన్నారు, జాగ్రత్త చూసుకోండి. ఆ ముగ్గురులో కూడా ఎందుకు వచ్చాయో ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, డ్రైవింగ్, సారథి డ్రైవింగ్ లైసెన్స్, ఏపీఎస్ఆర్టీసీ, ట్యాక్స్ కలెక్షన్స్, ట్రాన్స్పోర్ట్, వాహన బస్ సర్వీసెస్. రండి. సారథి డ్రైవింగ్ లైసెన్స్ 1.14 ప్లస్, ఇంకో పక్క 2.72 ప్లస్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ మధ్య డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు, బాగా వచ్చారు. ఇంకొక పక్కన ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్, బస్ సర్వీసెస్ ఏంటమ్మా 0.04, 0.92 ప్లస్ వచ్చారు. మూడోది ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్స్ 6.46 ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు మైనస్కి వచ్చారు 1.43. ఏంటి కారణం ఏంటి? నమస్కారం. వాళ్ళకి చెప్పమ్మా, నాకు కాదు. నమస్కారం. నువ్వు వాళ్ళని మెప్పించాలి, నన్ను మెప్పిస్తే లాభం లేదు. ఇంకా కొన్ని బస్ స్టేషన్స్లో తాగునీటి సౌకర్యము, అదేవిధంగా టాయిలెట్స్ మీద కొంచెం మనకి సంతృప్తికరమైన రిపోర్ట్ రావలేదు. దాని మీద మేము మనుషుల్ని కొంచెం మంది పెంచి రెగ్యులర్గా సూపర్వైజర్స్ వాటిని మానిటర్ చేస్తూ తాగునీటి సౌకర్యం కూడా దాతల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెట్టించడం జరిగింది. రీసెంట్గానే బాపట్లలో పోయిన నెలే పెట్టాం సార్. అంతకుముందు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం వలన కూడా మాకు కొంచెం జిల్లా వ్యాప్తంగా అది నెగిటివ్ వచ్చి ఉండొచ్చు. బాత్రూమ్స్ మీద కొంచెం సంతృప్తికరంగా లేదు కాబట్టి మనుషుల్ని పెంచాము. అదే డిపోలో ఉండే సూపర్వైజర్స్ అందరినీ షిఫ్ట్ వారీగా మానిటర్ చేయిస్తున్నాం సార్. ఫ్యూచర్లో ఇంకా మేము నెగిటివ్ రాకుండా చూసుకుంటాం సార్. అన్నీ అవుట్ సోర్సింగ్ ఇచ్చాం, మంచి ఏజెన్సీని పెట్టి కరెక్ట్గా చేయించండి. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1.40 ప్లస్లో ఉన్నారు. మీరు ట్రాన్స్పోర్ట్ కమిషన్ అదే సమయంలో 0.23 ఇప్పుడు మైనస్కి వచ్చారు. వాహన్ రిజిస్ట్రేషన్ ఎందుకు మైనస్లో ఉన్నారు? అయితే ఎందుకు వాళ్ళు సరిగా చేయడం లేదు? 1.75, 0.90 మైనస్. సార్ మనకి ఇక్కడ డీలర్షిప్స్ లేవు సార్. మన ఒంగోలు, గుంటూరు వెళ్ళాలి సార్, అది ప్రైవేట్ డీలర్స్ చేస్తున్నారు సార్. వీళ్ళు బయటికి వెళ్ళి చేయడం 2-3 సార్లు డీలర్షిప్ తిరగడం వల్ల కొంచెం మైనస్ వస్తాం సార్. మనకి ఇప్పుడు కొత్తగా మన క్యాపిటల్ ఫామ్ అయింది కదా సార్, ఇక్కడ కూడా షోరూమ్స్ వస్తున్నాయి సార్. ఎస్టాబ్లిష్ అయితే పబ్లిక్ ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. షూర్ సార్, తప్పకుండా సార్. ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ, సులభతరమైన సేవలు ఇవ్వడానికి కూడా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాం. ఎవరైనా వెహికల్ కొంటే మళ్ళా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చే పని లేకుండా డీలరే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చాం. కాబట్టి మీరు వెహికల్ కొంటారు, అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, 4 దిక్కలు తిరిగే పరిస్థితి ఉండదు. ఓకే, బీ క్లియర్. దెన్ ఇదైనాక దీపం, రేషన్ డిస్ట్రిబ్యూషన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్. దీపం 1.72 ప్లస్, 0.17 ప్లస్ బాగా చేశారు దీపం కింద. ఇప్పుడు దీపం కింద నేను ఒకటి ఆలోచిస్తున్నా, మీరు చెప్పండి. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్కి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. దీనివల్ల మీకు ఆ డబ్బులు వస్తుంది, కానీ ఓసారి మాకు మళ్ళీ ఆయిల్ కంపెనీస్ డేటా ఇవ్వాలి. ఇప్పుడంతా డేటా ఉంది కాబట్టి 4 నెలలకు ఒకసారి అయ్యే డబ్బులు మీ అకౌంట్లో నేరుగా వేస్తే ఇంకెవరిని అడిగే పని లేదు. ఫిక్స్డ్ డే పెడతాం, ఆ రోజు మీ అకౌంట్లో వేసేస్తాం, మీరు ఆ రోజు నుంచి డ్రా చేసుకోవచ్చు.
ఇది ఆమోదయోగ్యమైతే చేతుల పైకెత్తండి. ఓకే. రెండోది, ఇది వేసిన తర్వాత మీ ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే అది కూడా ఉచితంగా ఎస్సీ ఎస్టీ అయితే గవర్నమెంటే పెట్టిస్తాం. బీసీలు అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీ ఇంటి మీద ప్యానెల్స్ పెట్టుకొని కరెంటు ఉత్పత్తి చేసుకుంటే అప్పటి నుంచి కరెంటు బిల్లు ఉండదు. రెండోది, మీరు స్టవ్ పెట్టుకుంటే ఇప్పుడు కొత్తగా కొన్ని స్టవ్లు వచ్చాయి. మీ ఇంట్లో గ్యాస్ కూడా అవసరం లేదు, స్టవ్తోనే వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ వచ్చేసాయి. దానివల్ల ఇంటి పైన కరెంటు తయారు చేసుకోవచ్చు, ఇంట్లో వంట చేసుకోవచ్చు, వేడి ఎక్కువ ఉంటే ఏసీ పెట్టుకోవచ్చు, డబ్బులు కట్టే పరిస్థితి లేదు. దీనికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏదో నా అవసరం కొద్ది చెప్పినానని మీరు అనుకున్నారు తప్ప మీలో చైతన్యం రావడం లేదు. ప్రతి ఒక్క ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకుని కరెంటు బిల్లు కట్టకుండా మీరు 10 రూపాయలు మిగలబెట్టుకోవాలన్న ఆకాంక్ష, అది చేస్తారని చెప్పి మరొక్కసారి ఆశిస్తున్నా. రేషన్ డిస్ట్రిబ్యూషన్ రెండు పాజిటివ్గా ఉన్నాయి. 0.21%, 0.13%. వారిని మనస్ఫూర్తిగా ఎవరు నువ్వేనా? ఓకే, వారిని అభినందించండి గట్టిగా చప్పట్లు. రెండు బాగానే చేశాడు. ఓకే, ఇంప్రూవ్ అయ్యావు, కెపాసిటీ బిల్డప్ చేసుకున్నావు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నువ్వేనా? బాగాలేదు పోయింది, అదే అప్పుడు నువ్వేనా? అప్పుడు నువ్వే, అప్పుడు లేవు నువ్వు, వేరే వాళ్ళ అకౌంట్. ఈసారికి ఏముండవు కదా. లాస్ట్ టైం బాగాలేదు, ఈసారి జాగ్రత్త చూసుకో. అలాగే. ఓకే, పోలీస్ ఇక్కడ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ గంజాయి రెండు పాజిటివ్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆడవాళ్ల పట్ల నేరాలు కంట్రోల్ చేయడంలో రాష్ట్రానికంటే 2% అదనంగా ఉన్నారు. పోలీసులు ఈ విధంగా ఉంటే మీరు స్వేచ్ఛగా తిరగచ్చు. కనీసం ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీకు రక్షణగా ఉండే పోలీసు వ్యవస్థను అభినందించాలి. గంజాయి కూడా కంట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రానికంటే 2.64, 2% అదనంగా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా పోలీసులను అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా ఉండాలి. బాపట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. శాంతిని భద్రతను కాపాడడంలో ఎక్కడా ఉపేక్షించదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాగా చేస్తున్న, వెల్ డన్. ఎస్పీ గారు కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఇంకా పెంచుకోవాలి. అదే మరిగా అంగన్వాడీ 3 కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి చిల్డ్రన్ 6-36 నెలలు, ఇది 2.5% రాష్ట్రానికంటే అబో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వడం, ఇది కూడా 2.5% రాష్ట్రంలో బాగా ఉన్నారు. మూడోది 3-6 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలకు భోజనం పెట్టడం, ఇది కూడా 3.96, 0.7% పాజిటివ్గా ఉన్నారు. ఓవరాల్గా అంగన్వాడీ పనితనం మెరుగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ అమ్మా, గుడ్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో యూరియా అవైలబిలిటీ, సీడ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏంటమ్మా రండి, పనితనం బాగాలేదు, నువ్వు అక్కడే ఉంటే ఎట్లమ్మా? మహిళైనా నువ్వు పనిచేయాలి. విత్తనాలు సీడ్ అయితే 1.86% మైనస్, యూరియా అవైలబిలిటీ 1.5% లాస్ట్ ఇయర్, ఇప్పుడు 2.13. ఎట్లమ్మా?
ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. యాప్ కొత్తగా రావడంతో కొంచెం రైతులు అవేర్నెస్ తేవాలి కదమ్మా. అలాగే సార్. నెక్స్ట్ మీకు అసలు బాగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను సార్. చూసుకోమ్మా, జాగ్రత్త చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ రమ్మ. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో బెటర్గా ఉన్నావమ్మా. 2.36, 7.29. కంగ్రాచులేషన్స్. రెసిడెన్షియల్ స్కూల్లో అదే మరి బ్యాడ్గా ఉన్నావు. దీనికి సమాధానం ఏంటి? $3.40, 10.83 మైనస్. సబితా ఇక్కడే ఉన్నారు మంత్రి, ఈరోజు ఇక్కడే ఉండి మీ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళి రెసిడెన్స్ స్కూల్స్కి వెళ్ళి బాగా లేకపోతే ఎందుకు బాగాలేదో స్టడీ చేసుకొని బ్యాక్ రండి. నువ్వు కూడా జాగ్రత్త చూసుకోమను, నువ్వు కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ వీవర్స్కి ఇచ్చిన సబ్సిడీ, ఫ్రీ కరెంటు, ఎనర్జీ సర్వీసెస్, ఈ మూటలో 4% ఆన్లైన్ బాగుంది, ఆన్లైన్ సర్వీస్ బాగున్నాయి. వీవర్స్కి ఇచ్చే కరెంటు కూడా 2% బాగుంది. ఎనర్జీ సర్వీసెస్ ఒకటే 0.5 పాజిటివ్, మైనస్ 0.29. కారణం ఏంటి? 50% బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిగిలింది ఒక్కటి మాత్రం ఎనర్జీ అంటే కరెంట్ ఇవ్వడంలో మాత్రం అప్పుడప్పుడు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. సార్ నమస్తే సార్. సార్ ఈ ఆర్డిఎస్ఎస్లో కూడా సార్ మా జిల్లాకి 82 కోట్లు వస్తే 52 కోట్ల దాకా ఖర్చు పెట్టాం సార్. ఈ ఓల్డ్ లైన్స్ అన్నీ కూడా కండక్టర్ మార్చుకుంటూ చేస్తున్నాం సార్ రెగ్యులర్గా. సార్ ఇంప్రూవ్ చేస్తాం. 2 monthsలో అయిపోతాయి సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. సార్ మా మంత్రి ఇక్కడ ఉన్నాడు, మీ జిల్లా మంత్రి సార్. సార్ గొట్టెపాటి. రేపు మంత్రులను కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే మీ ముందర. మేమందరం మీకు సేవకులు తప్ప పెత్తందారులం కాదు. ఎవరు ఎంత మెరుగైన సేవ అందిస్తే వారిని అంత అభినందిస్తా. నేను ఓన్లీ ఏ టీమ్ లీడర్. పని అప్పచెప్తా, పని చేస్తే వాళ్ళ అన్ని విధాల సహకరిస్తా. మెడలో దండ కూడా వేస్తా, లేకపోతే దండన తప్పదు, రెండూ ఉంటాయి. ఓకే, ఇంప్రూవ్ చేస్తాం. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ 3, ఈ 2 కూడా బెటర్గా చేస్తున్నారు. 1% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నారు, మంచి అభిప్రాయం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 1% దగ్గర పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. టుమారో సంజీవని ప్రాజెక్టు హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నమ్మకమేనా? ఓకే, కంగ్రాచులేషన్. తొందరలో సంజీవిని ప్రాజెక్టు కూడా వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకొని నేరుగా పోయి చూసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తొందరలోనే ఆగస్ట్ నుంచి అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా, స్కూల్ శానిటేషన్, మధ్యాహ్న భోజనం, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రండి. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని స్కూల్ శానిటేషన్లో మాత్రం 1.06, 0.5 బాగున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిడ్ డే మీల్ స్కీమ్ బాగాలేదు. 1.35% మైనస్, 0.37% మైనస్. ఎవరు కారణం? ఎవరు? ఇదేనా? ఏం లేదు, రేట్ చెప్పు సార్. మిడ్ డే మీల్ కొద్దిగా బ్యాక్ అయ్యింది, వాస్తవమే సార్. అది మేము అది ఇంప్రూవ్ చేస్తున్నాం సార్. మా మంత్రివర్యులు ఇప్పుడు ఏం చేశారంటే టీచర్కి ఖచ్చితంగా టేస్ట్ చేసి చేయమని చెప్పారు సార్. ఈ మంత్లో మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం సార్. ఇంకొక పక్కన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా
0.93 ప్లస్ ఇంత మునుపు, ఇప్పుడు 1.06 మైనస్లో ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సార్ ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం సార్, టీచర్స్ అందరికీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం సార్. ఈ ఫేషియల్ రికగ్నిషన్లో ఎవరు రావట్లేదో వాళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం సార్. ఈ మంత్ ఖచ్చితంగా మేము పైకి వస్తాం సార్ దాన్ని. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సార్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఆల్సో రెసిడెన్షియల్ స్కూల్స్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరేనా? ఏం తమ్ముడు నువ్వు బాగాలేదే సార్? పర్ఫార్మెన్స్ బాగాలేదు. 2.12 మైనస్, 1.49 మైనస్. ఇప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ 2.08, 1.57. ఏంటి కారణం? స్ట్రైట్ 1 మినిట్లో. అడ్మిషన్ జరుగుతుంది సార్, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం సార్. పేరెంట్స్ అందరికీ ప్రాసెస్ సేమే, నీకు ప్రత్యేకం కాదు. నువ్వు నెగ్లిజెన్స్ కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టను. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంప్రూవ్ చేసుకుంటావా? వాళ్ళకి చెప్పి, నాకు కాదు. వచ్చే నెలలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. మన పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివే హాస్టల్స్ ఇవి బాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి విల్ ఇంప్రూవ్. అదే మరి ఈ జిల్లాలో మీరు ఏవైనా అప్లికేషన్ పెడితే, పిటిషన్ పెడితే దాన్ని చూడడంలో చాలా బాగా చేస్తున్నారు. 3.57% ఫిర్యాదుల పైన బాగా స్పందిస్తున్నారు, రాష్ట్రానికంటే బెటర్గా. ఇంకొక పక్కన ఇప్పుడు లేటెస్ట్ 5%. దీనికి కూడా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ రెస్పాన్సిబుల్. ఫిర్యాదులు వచ్చాయంటే, ఎన్ని ఎక్కువ ఫిర్యాదులుంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగా పనిచేయనట్టు. ఫిర్యాదులు కానీ రాకపోతే సమర్థవంతమైన పరిపాలన ఇవ్వడం. ఒకవేళ ఫిర్యాదులు వచ్చినా ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తే ప్రజల్లో ఒక తృప్తి పెరుగుతుంది. అట్లా కాకుండా తిప్పించుకుంటూ ఉంటే, లేకపోతే మీరు వాళ్ళు వేధిస్తే చాలా సమస్యలు వస్తాయి. దీని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెడుతున్నా. తొందరలోనే ప్రతి ఒక్క ఫిర్యాదుకి మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ శాప్ స్పోర్ట్స్ కింద 4.33% పాజిటివ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. మీరేనా? శాప్ పరిగెత్తాయా? నువ్వు ఆటలాడించడమే కదా నీ పని. నువ్వు ముందు పరిగెత్తాలి కదా. బాగా చేశాడు, గట్టిగా అభినందించండి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ యాక్టివిటీ జరగాలి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇవి కూడా బాగున్నాయి. 2.22 అబవ్ ఉంది. ఇప్పుడు 2.73కి వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, బాగా చేస్తున్నాడు. ఇంకొక పక్కన మత్స్యకారుల భరోసా ఇవ్వడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రానికంటే 2.52% అబవ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ వీళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. 0.43 అబవ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా బెటర్గా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దెన్ ఇక్కడ వచ్చినప్పుడు హౌసింగ్ స్కీమ్స్ మొత్తం ఇండ్లు ఇచ్చే దాంట్లో మాత్రం 0.03 మైనస్లో ఉన్నారు. ఇప్పుడు 0.12 ప్లస్కి వచ్చారు. వారిని అభినందిస్తూనే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఇక్కడ శాండ్ విషయం ఏం తమ్ముడు బాగాలేవే? 11.12% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు 5.38 మైనస్ ఉంది. ఏమైనా సిండికేట్లు ఉన్నాయా? ఇసుక ఏమైనా దొంగ వ్యాపారం జరుగుతూ ఉందా? అటువంటిది ఏమీ లేదు సార్. మాకు నాకు తెలియదు. ఇక్కడ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను కొన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి ఉచిత ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్కీమును తీసుకొచ్చాను. దాన్ని సిన్సియర్గా అమలు చేసే బాధ్యత మీది. దాంట్లో రాజీయే లేదు. ఇంత నెగిటివ్ రావడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు మీరు కూడా చెప్పండి, ఆయన ఏంటి, ఎందుకు ఇది వచ్చింది? ఉందా? శాండ్ మాఫియా ఉందా? శాండ్ మాఫియా ఉందంటే చేతులు పైకెత్తండి. కొంతమంది ఇస్తున్నారు.
అంటే కాదు, నేను అడిగేది ఏంటంటే ఎందుకు మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ 1 month టైం ఇస్తున్నా, మళ్ళా నేను సమీక్ష చేస్తా. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే నేరుగా ఎక్కడ రీచ్ ఉంటే శాండ్ రీచ్కి నేనే వచ్చి అక్కడ పంచాయతీ పెట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు వదిలిపెట్టనని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఈ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనికి విఘాతం కల్పిస్తే అది మంచిది కాదు. అందుకే క్లియర్గా చెప్తున్నా, అది కూడా చేస్తాను. ఇంకో పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ రానియా. ఏం తమ్ముడు, ఏం బాగాలేవే? 11.16% మైనస్లో ఉన్నావు. అర్జుడు సార్ అన్ని కన్సర్న్స్ విత్ ఇన్ టైమే ఫినిష్ చేస్తున్నాం సార్. బట్ అంటే నేను తప్పు చెప్తున్నానా? అలాగే సార్. మరి బట్ కమ్యూనికేషన్ అంటే నేను వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. వాళ్ళని మెప్పించే పని నువ్వు చేయి, నిన్న ఆటోమేటిక్ నేను అభినందిస్తాను. ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. 11.16. కలెక్టర్ గారు ఒక పని చేయండి, ఆయన డేటా ఇవ్వండి. 1 to 1 కూర్చొని యూ గైడ్ హిమ్. ఓకే. ఇరిగేషన్ పోయినసారి పాజిటివ్గా ఉంది, ఈసారి టోటల్గా నెగిటివ్ ఉంది. ఎక్కడ నీళ్లు రాలేదు, అదే కారణమా ఇంకేమన్నా కారణం ఉందా? అంటే మీకు ఫ్లోయింగ్ కానీ మీరేమైనా డ్రై క్రాప్ వేస్తే, ఎస్పెషలీ వెస్ట్రన్ డెల్టా, ఇది కృష్ణా వెస్ట్రన్ డెల్టా, ఏవైనా మనం ఒక పంటకు డ్రై పంట ఇవ్వగలుగుతామా? మీరు అనలైజ్ చేసుకోండి. నీళ్లు లేవు, పైన కూడా వర్షాలు పడడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి పెట్టాం, కానీ ఎప్పుడో పెట్టిన పట్టిసీమ వల్ల కొంతవరకు మీకు ఉపయోగపడతా ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఏ విధంగా నీళ్లు ఇవ్వగలుగుతారో కలెక్టర్ గారు మీరు కూర్చొని, జిల్లా మంత్రులు అంతా కూర్చొని ఒకసారి హోంవర్క్ చేయండి. దాన్ని బట్టి మనం వర్కౌట్ చేద్దాం. లోయెస్ట్ ఉంది, కానీ ఒక పంట ఏమైనా డ్రై క్రాప్ ఇవ్వగలుగుతామా వెస్ట్రన్ డెల్టా? అది కూడా ఒకసారి హోంవర్క్ చేసుకొని చెప్పండి. ఓకే. ట్రైబల్ వెల్ఫేర్ ఏమ్మా తల్లి, నువ్వేనా? ఎక్కడో నీకు చిన్న ఓకే. 3.57, 26.51% మైనస్. కాల్స్ అయినా కూడా మీరు ఏమారడానికి వీలు లేదు. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే. దెన్ బాపట్ల, అయ్యా ఎమ్మెల్యే గారు లేండి, నువ్వు కూడా లే. స్పెషల్ ఆఫీసర్ అన్న బాపట్ల కాదు, ఈ ఎమ్మెల్యే చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎమ్మెల్యే కాదు. ఆర్డీఓ మొత్తం కలిసి 32 సేవలు రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. 19 సర్వీసులు రాష్ట్రం కంటే బిలో ఉన్నాయి. మొత్తం 51. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 నుంచి చూస్తే 23 సర్వీసులు అబవ్ ఉన్నాయి, 18 సర్వీసులు బిలో ఉన్నాయి, 41 సేవలు. ఇయర్లీ డేటాలో వీళ్ళ స్కోర్ చూస్తే 41, ఇప్పుడు స్కోర్ చూస్తే 30కి వచ్చారు. అంటే రాష్ట్రంలో ముందు 41 స్థానం 175కి, ఇప్పుడు 30కి వచ్చారు 175కి. ఫస్ట్ 10కి ఎప్పుడు వస్తారు ఇద్దరు? నేను టైం కాదు, నువ్వు పని చేయాలా. నీకు స్టాఫ్ని ఇచ్చాం, సేవలు కరెక్ట్గా ఉండాలి. ఎమ్మెల్యే చైర్మన్ కమిటీకి ఆయన స్పెషల్ ఆఫీసర్, అదే మరి కావాల్సిన స్టాఫ్ని ఇచ్చాం. అందరి దగ్గర పని చేయించే బాధ్యత మీది.
ఆర్డీఓ గారు నీ పర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఇది కూడా ఉంటుంది. ఓకే ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా పనిచేస్తారు. ఏంటా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ అడిగారు. ఇవి కూడా నేను ఇప్పుడే మాట్లాడాను. చీరాల క్లస్టర్ కింద హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక 15 కోట్లు కావాల్సి వస్తున్నారు. ఇంకొక పక్కన చీరాల మున్సిపాలిటీలో దండుబాడు రోడ్డు ఒకటి 20 కోట్లు కావాలని చెప్పి కోరారు. అది కాకుండా మిగిలిన రోడ్లన్నీ, మూడో చీరాల బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఒక 30 కోట్లు అవుతుందని చెప్పి అది కూడా కోరారు. నాలుగోది చీరాల మున్సిపాలిటీలో డ్రైనేజ్ కోసం ఒక 13 కోట్లు అవుతుందన్నారు. మొత్తం కలిసి 78 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చారు. ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి, రెండు కూడా చేయడం బాధ్యత. తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు అడిగారో దాని ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను. నేనేదో మిమ్మల్ని మెప్పించిపోవడానికి రావడం లేదు. నేను వచ్చింది మీలో కూడా ఒక చైతన్యం తీసుకురావాలని. గవర్నమెంట్ ఏం చేస్తున్నాం, మీరేం చేయాలి, భవిష్యత్తులో మీరు బాగుండాలంటే మీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందో నేను అధ్యయనం చేసుకుంటున్నాను. అందుకే ఈసారి మీరు చూస్తే నియోజకవర్గాల వారీగా వెళ్తున్నా. ఇంతకుముందు జిల్లాల వారీగా వెళ్ళేవాడిని. ఇప్పుడు నియోజకవర్గం వారీగా వెళ్ళి ఎక్కడికక్కడ సమస్యల్ని అధ్యయనం చేసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు కూడా కలిసి వస్తే శాశ్వతంగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదములు సార్. మన సంస్కృతికి, మన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచినటువంటి చేనేతలకు